దేవుని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ తెలియనటువంటి వారికి దేవుని గురించి తెలియడానికి అవకాశం లేదు. బైబిల్‌లో మనము తన గురించి ఏమైతే తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నామో అవన్నీ కూడా దేవుడు బైబిల్‌లో పొందుపరిచాడు. నేటి దినముల్లో చాలామంది దేవుణ్ణి తెలుసుకోకుండానే ఆధునిక యుగంలో అత్యంత విద్యావంతులుగాను, లేకపోతే లోకం చేత ఘనపరచబడుతున్నటువంటి పరిశుద్ధులుగాను, మెరుగులు దిద్దుకొంచు తమను తాము వారి ఎదుట కనపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మన తరంలో అత్యంత విద్యావంతులు మరియు ప్రతిభావంతులైనటువంటి చాలామందికి దేవుడంటే ఏంటో తెలియదు. వారికి దేవుని గురించి తెలియకపోవడానికి ప్రప్రదమైనటువంటి కారణం ఏమిటంటే, మానవ కుటుంబానికి తనను గురించి అనగా దేవుని గురించి వెల్లడిపరిచేటటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్‌కి వాళ్ళు విద్యార్థులు కారు. పౌలు ఏథెన్స్ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఏథెన్స్‌లో ఉన్నటువంటి అనేక మంది తత్వవేత్తలు ఏదో ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకుంటానికి గాను ఆసక్తి కలిగి ఉన్నారు. మరియు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందించేటటువంటి ప్రయత్నంలో తమ యొక్క సమయాన్ని వెళ్ళపుచ్చేటటువంటి పనిలో భాగస్థులై ఉన్నారు. కానీ వాళ్ళకి దేవుడెవరో తెలియదు. అలా అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యానికి గురైనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి దేవుడి గురించి ప్రకటింపబడుతుంది. కానీ వారు బైబిల్ విద్యార్థులు కారు. వారికి సత్యదేవుని గురించినటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల వారు విగ్రహారాధికులుగా పరిగణింపబడ్డారు. అటువంటి వారిని చూచి వారితో పౌలు ఇలా అన్నాడు, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములోనూ అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను మీకు ప్రచురపరుచున్నాను. వాళ్ళు లౌకికమైనటువంటి జ్ఞానాన్ని ఉన్నతంగా కలిగి ఉన్నారు, కానీ సత్యదేవుని గురించినటువంటి జ్ఞానం వారికి లేదు. వాళ్ళు బలిపీఠములను చూస్తున్నప్పుడు తెలియబడని దేవునికి అని చెప్పి ఆ బలిపీఠం మీద వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు అంటే ఏంటో తెలియకనే వాళ్ళు ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అజ్ఞానంతో దేవుణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేటి దినముల్లో చాలామంది విద్యావంతులుగాను ప్రతిభావంతులుగాను లోకం చేత గుర్తింపబడవచ్చు. లౌకికమైనటువంటి జ్ఞానం చేతను, లౌకికమైనటువంటి వివేకం చేతను దేవుణ్ణి తెలుసుకోవడం అసాధ్యం అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. వారికి దేవుడు తెలీదు. మన కాలంలో కూడా చాలామందికి దేవుడు తెలుసు అన్నటువంటి కోణంలో తెలీదు అన్నటువంటి రీతిలో బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని గురించి తెలుసుకోవడంలో వాళ్ళు తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉద్దేశపూర్వకమైనటువంటి తిరస్కారాన్ని, ఉద్దేశపూర్వకమైనటువంటి అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది అత్యంత చెత్త రకమైనటువంటి అజ్ఞానం. ఇది క్షమించరానిది. అంటే దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళు దేవుని తెలుసుకోకుండా తమ అజ్ఞానం చేత దేన్నైతే దేవుడిగా గుర్తించారో దాన్ని వెంబడిస్తూ తమ యొక్క మనుగడను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దేవుని దృష్టిలో అత్యంత నీచమైనటువంటి కార్యం. లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి గుర్తెరగలేదు. లోకము తన వివేకం చేత దేవుణ్ణి గుర్తెరగలేదు. ఇలా గుర్తెరగడానికి ప్రయత్నం చేసినటువంటి అనేక మంది తమ అజ్ఞానం చేత దేవుణ్ణి గుర్తించలేకపోగా దేవుడి స్థానంలో దేవుళ్లను సృజించుకుని అదే సత్యం అనేటువంటి కోణంలో తరతరాలుగా ముందుకు వెళుతున్నటువంటి వైఖరిని మనం లోకంలో చూస్తున్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. సో ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనంగా ఉంది. ఈ లోకపు జ్ఞానం చేత దేవుణ్ణి మనం తెలుసుకోవడం అసాధ్యం. మరి దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుపరిచినటువంటి బైబిల్ గ్రంథం ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరక్కుండినందున మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానం చేత దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకుని దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా ఎరక్కుండినందున సువార్త ప్రకటనను వెరితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని యొక్క దయాపూర్వకమైనటువంటి సంకల్పమైన. నేటి దినాల్లో సువార్త ఎందుకు ప్రకటింపబడాల్సి వస్తుంది అంటే, దేవుడు తన జ్ఞానం చేత దేవుడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దేవుడు తన జ్ఞానాన్ని మన మధ్యలో పరిశుద్ధ గ్రంథం ద్వారా ఉంచాడు. దాన్ని మనిషి చదివి
అభ్యసించి పరిశీలన చేసి నిజదేవుణ్ణి సత్యదేవుని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా తెలుసుకోకపోవడం ద్వారా మనిషి విగ్రహారాధికుడిగా గుర్తింపబడ్డాడు. తన యొక్క మనుగడను ఆ విధంగా కొనసాగిస్తున్నాడు. అందుకనే సువార్త ప్రకటన అనేటువంటి వెరితనం చేత మనుషులను రక్షించేటటువంటి సంకల్పాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకనే నేటి దినంలో సువార్త ప్రకటింపబడుతుంది. మనం ఆయన గురించి తెలుసుకోవడానికి దేవుడు మనకి బైబిల్ని ఇచ్చాడు. వాస్తవానికి మన దగ్గర ప్రకృతి సంబంధమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. వాటిని మనం చదువుతాం. అయితే వాటి ద్వారా ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని సంపాదిస్తాం. అయితే గుర్తించాల్సింది, ప్రకృతి సైతము దేవుని స్తుతిస్తుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. అయినప్పుడు కూడా అవి ఉన్నతంగా దేవుని యొక్క మహిమను వివరించే ప్రయత్నం చేస్తున్నాయి. దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రచురపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దేవుని యొక్క పని ఎంత ఉన్నతమైందో అవి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని మనం పరిశీలన చేస్తున్నప్పుడు వీటన్నిటి వెనకాల సృష్టికర్త అయినటువంటి దేవుడు తన జ్ఞానం చేత ఎంత ఉన్నతంగా ఈ సృష్టిని నిర్మించాడు అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమే. అయితే మనిషి యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, ప్రకృతి సైతం దేవుని స్తుతిస్తుంటే ఈ ప్రకృతిని మనిషి ఆరాధించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఈ మనిషికి ప్రతిదీ దేవుడే, లోకంలో కనబడుతున్నటువంటి ప్రతిదీ దేవుడే. సత్యదేవుని గురించినటువంటి జ్ఞానం ఉంటే మనిషి సత్యదేవుని మాత్రమే ఆరాధించే ప్రయత్నం చేస్తాడు. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఈరోజు ప్రతిదాన్ని మనిషి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనిషి యొక్క జీవన విధానం కొనసాగుతుంది. అటువంటి స్థితి నుండి విడిపించడానికే సువార్త ప్రకటన అనేటువంటిది వెరితనంగా ఉన్నప్పుడు కూడా అదే మనుషులను రక్షించేటటువంటి దయా సంకల్పపూర్వకంగా దాన్ని మన మధ్యలో విస్తపరిచాడు, బయలుపరిచాడు. దాని ద్వారా మనుషులను రక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి బైబిల్ లేకుండా మనిషికి దేవుడు ఏంటో తెలియబడడానికి అవకాశం లేదు. బైబిల్లో తన గురించి ఏమైతే తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడో అవన్నీ పొందుపరిచాడు. కాబట్టి బైబిల్కి మనం నిత్య విద్యార్థులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. దేవుడు మన జీవితాల్లో ఏం చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడో అది మనం ఎరిగి ఆయనకు లోబడడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలియబడకుండా దేవుడిని ఆరాధించడానికి వీల్లేదు. దేవుడు అంటే ఏంటో పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియబడుతుంది. అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో దేవుడిని ఆరాధించడానికి